నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాలలో ఘనంగా దత్త జయంతి ఉత్సవాలు. సాయి నామస్మరణతో మారుమ్రోగిన ఆలయ ప్రాంగణాలు. దర్శించుకున్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు. విద్యుత్ నియంత్రిక చోరీకి పాల్పడ్డ ముఠా గుట్టు రట్టు చేసిన ఆసిఫాబాద్ జిల్లా అదనపు ఎస్పీ అచేశ్వరరావు. జిల్లా వ్యాప్తంగా 17 విద్యుత్ నియంత్రికలను దొంగిలించినట్లు వెల్లడి. సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని నిర్మూలిస్తాం. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల పట్టణంలోని హమాలివాడ సాయిబాబా దేవాలయంలో దత్త జయంతిని పురస్కరించుకుని మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్రావు హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ దత్త జయంతిని పురస్కరించుకుని సాయిబాబా దేవాలయంలో ప్రతి సంవత్సరం నల్ల శంకరయ్య తల్లిదండ్రులు, కీర్తిశేషులు నల్ల కోటమ్మ లక్ష్మయ్య జ్ఞాపకార్థం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఉదయం దత్తాత్రేయునికి శత కళాశాలచే అభిషేకం చేయించడం జరిగిందని, మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం, సాయంత్రం కోలాట నృత్యాలు, స్వామివారికి ప్రత్యేక పూజలు ఉంటాయని, భక్తులందరూ హాజరై భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ హమాలివాడలో ప్రస్తుతం 60 ఫీట్ల రోడ్డు ఉన్నదని, దాని స్థానంలో త్వరలో 100 ఫీట్ల రోడ్డుని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ వేడుకలలో నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ చైర్మన్ నల్ల శంకర్తో పాటు భక్తులు తదితరులు పాల్గొన్నారు. జయంతి మహోత్సవం సందర్భంగా దేవాలయంలో అంగరంగ వైభవపేతంగా దత్త జయంతి మహోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఉదయం అష్టోత్తర శతకలిశాలతోని దత్తాత్రేయ స్వామికి, సాయినాథునికి అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం ఈరోజు నుండి రేపటి వరకు 24 గంటల ఎక్కామ భజన కార్యక్రమాన్ని గత 11 సంవత్సరాల నుండి నల్లకోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో నల్లశంకర్ గారు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం 12:30 అన్నదాన కార్యక్రమం ఉంటుంది. సాయంకాలం కోలాటం, భజన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా దత్త జయంతి వేడుకల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆ దత్తాత్రేయ స్వామి కృపకు పాత్రులయ్యారు. ఈ 60 ఫీట్ల రోడ్డు గురించి దాదాపు గడిచిన సంవత్సరం నుంచి అంతా పెండింగ్ ఉన్నది. మొదలుపెట్టి విడిచిపెట్టింది కాబట్టి చాలా మున్సిపల్ కమిషనర్ అధికారులను, మిషన్ భగీరథ వాళ్ళను, మున్సిపల్ ఇంజనీర్ అందరినీ గురించి మాట్లాడి చూసి సోమవారం లోపల పని స్టార్ట్ అయ్యి కరెక్ట్ జనవరి 30 లోపల. హమాలివాడ భక్త ఆంజనేయ స్వామి షిరిడి దేవాలయం 11 సంవత్సరాలు అవుతుంది నిర్మించి. దీనిలో భాగంగా ఈ రోజున దత్త జయంతి సందర్భంగా మహోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడే గౌరవ మంచాల ఎమ్మెల్యే గారు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. 11 సంవత్సరాల నుంచి అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఏది తూచ తప్పకుండా జరిపించడం జరుగుతుంది ట్రస్ట్ ద్వారా.
అందరూ కూడా భక్తులు మధ్యాహ్నం భోజనం ఉన్నది, సాయంత్రము కోలాట కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ భక్తులందరూ హాజరు కావాలని కోరుతున్నాం. అలాగే మంచిర్యాల కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో బాగుండాలి, పాడి పంటలు పండాలని కోరుకుంటున్నాం. మంచిర్యాల పట్టణంలోని జాఫర్ నగర్ లో గల సాయిబాబా దేవాలయంలో మంగళవారం దత్త జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మరియు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావులు కూడా హాజరయ్యారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ సాయిబాబా పుట్టినరోజు అయినటువంటి దత్తాత్రేయ జయంతిని గత 34 సంవత్సరాల నుంచి కీర్తిశేషులు గడప ఉషాదేవి రాజన్న దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించామని, ఈ రోజు కూడా అభిషేక పూజలు, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం పల్లకి సేవ ఉంటుందని భక్తులందరూ హాజరు కావాలని కోరారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే సతీమణి రాజకుమారి, నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజేతరావు, విశ్వనాథ ఆలయ కమిటీ చైర్మన్ దొంతుల ముఖేష్లతో పాటు భక్తులు తదితరులు పాల్గొన్నారు. మన గడప ఉషాదేవి సాయిబాబా దేవస్థానంలో అత్యంత వైభవంగా సుందరంగా మన సాయిబాబా వారి జన్మదినం పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం అలంకరింపబడింది. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ సాయికృప పాత్ర కావాలి. ఈరోజు ముఖ్యంగా దత్తాత్రేయ జయంతి అంటే బాబావారి పుట్టినరోజు. మన దేవాలయంలో మా గడప ఉషాదేవి రాజన్న షిరిడి సాయిబాబా దేవస్థానంలో గత 34 సంవత్సరాల నుండి ఈ దత్తాత్రేయ కార్యక్రమాలు అత్యంతంగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మన దేవాలయంలో ఓం శ్రీ సాయినాథాయ నమః అనేటువంటి ఏకనామంతో లక్ష పుష్పాభిషేకం మరియు బాబావారి మధ్యాహ్న అనంతరం అన్నదాన కార్యక్రమం మరియు పల్లకి సేవ ఇత్యాది కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క బాబావారి దత్తాత్రేయ జయంతి పురస్కరించుకొని అధిక సంఖ్యలో వచ్చి సాయికృప పాత్ర కావాలి. ఈ ప్రాంత ప్రజలందరికీ దత్త జయంతి శుభాకాంక్షలు. మంచిర్యాలలో దాదాపు 33 సంవత్సరాల క్రితం గడప వారి కుటుంబం రాజన్న ఉషాదేవి గారి జ్ఞాపకార్థం ఇక్కడ ఆలయం నిర్మాణం చేసి ఆనాటి నుండి ఈనాటి వరకు మంచిర్యాల పట్టణకే కాకుండా జిల్లాలో కూడా ఒక మంచి దేవాలయంగా వెలుగొంది దినదిన అభివృద్ధి చెందుతున్న ఈ దేవాలయం ఒకటేమో గడప వారి కుటుంబ సభ్యులు, మంచిర్యాల పట్టణ ప్రజల, ఇతర ప్రజల సహకారంతో, దాతల సహకారంతో చూడ ముచ్చటిగా బంగారి తోరణం కూడా మనం చేసిన సందర్భ ప్రోత్సాహాన్ని అనుకుంటా ఏ ప్రాంతం లేని విధంగా ఇక్కడ చూడ ముచ్చటిగా చేయడం జరిగింది. ఈ
రకంగా అభివృద్ధి కావడానికి మరి గడప వారి కుటుంబ సభ్యులు మరి వారు ఒక పట్టుదలతోటి దీనిలో ప్రత్యేకంగా దృష్టి సాధించి దాతలు ఇచ్చిన డబ్బు ₹1 కూడా వృధా కాకుండా దేవాలయ అభివృద్ధికే మరి పెడుతున్నారు. ఒకనాడు ఎల్లయ్య గారు వారి అన్నదమ్ములు మరి ఈనాడు కుటుంబ సభ్యులు దీన్ని ప్రత్యేకంగా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. సాయిబాబా నమ్ముకున్న వారికల్లా మరి ఎంతో మేలు జరుగుతుంది. నేను కూడా 92 అప్పుడే మొదలైంది భవిష్యత్ గుడి. ఆ ప్రాంతంలో నేను కూడా సాయిబాబా మరి ఆనటువంటి ఏదైనా గుడి కట్ట ఆనండి మరి నేను ఎక్కడున్నా కూడా గురువారం సాయిబాబా గుడికి వచ్చి సాయిబాబా దర్శించుకుంటే అన్ని విధాల మేలు జరుగుతుంది. చాలా సందర్భాలు మేలు జరిగింది. సాయిబాబా దయ వల్ల మరి నాకు కూడా అన్ని విధాల ప్రజల మధ్యలో ఉండే అవకాశం కలిగింది. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని గిన్నెధారి లక్ష్మీపూర్ ఖైరీగూడ గ్రామ శివారులో విద్యుత్ నియంత్రిక చోరీకి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీస్ స్టేషన్లో ఆదివారం ఉదయం కేసు నమోదు కాగా ఈ క్రమంలో వెహికల్ చెకింగ్ చేపట్టిన పోలీసులకు ఉల్లిపిట్ట గ్రామ శివారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న కొందరు వ్యక్తులను పోలీసులు ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకుని విచారించగా వారు తిర్యాని ఖైరీగూడలోని విద్యుత్ నియంత్రికను దొంగతనం చేసి పొదల్లో దాచి ఉంచినట్లు పోలీసులకు చెప్పడంతో పోలీసులు ఆ దొంగతనంలో పాల్గొన్న మిగతా సభ్యులను కూడా అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం 8 మంది ఒక గ్రూపుగా ఏర్పడి విద్యుత్ నియంత్రికలు విద్యుత్ వైర్లను దొంగిలిస్తున్నట్లు నేరం ఒప్పుకున్నారు. అందులో భాగంగా ఆసిఫాబాద్లో 6, రెబ్బెనలో 4, తిర్యానీలో 1, ఈజ్గాంలో 2, కాగజ్ నగర్ రూరల్లో 1, సిర్పూర్లో 2, చింతమానేపల్లిలో 1 మొత్తం 17 విద్యుత్ నియంత్రికలను దొంగిలించినట్లు నేరం అంగీకరిస్తూ దొంగిలించిన నియంత్రికల్లోని కాపర్ వైర్ సుమారు 163 కేజీల వైరును ఆసిఫాబాద్లో ఉండే వ్యాపారి కడారి శ్రీధర్కు కొద్దిగా విక్రయించగా కాగజ్ నగర్లోని షేక్ యాకూబ్కు మిగతా కాపర్ వైర్ను విక్రయించినట్లు నేరం అంగీకరించారు. దీంతో పోలీసులు 163 కేజీల కాపర్ వైర్ను దొంగతనానికి ఉపయోగించే పానలు పనిముట్లను, ఒక ట్రాలీ, ఆటో ట్రాలీను, 2 ద్విచక్ర వాహనాలు, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ అచ్చేశ్వరరావు తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న దురుద్దేశంతో జలసాలకు అలవాటు పడ్డ 8 మంది ఒక ముఠాగా ఏర్పడి వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారని అదనపు ఎస్పీ పేర్కొన్నారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న తిర్యాని పోలీసులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సిఐ నరేందర్, తిర్యాని ఎస్ఐ సిహెచ్ రమేష్, రెబ్బెన ఎస్ఐ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. श्रीधर संदीप नगर आसिफाबाद, ड्यूटी कोचయ్య संदीप नगर आसिफाबाद, बानाला श्रीधर संदीप नगर आसिफाबाद, आत्रम तिरुपति एडवल्ली ऑफ रेवन्यू मंडल, शेख रहीम संदीप नगर आसिफाबाद, बानाला नगेश संदीप नगर आसिफाबाद, कम्मरी महेश एडवल्ली ऑफ रेवन्यू मंडल, కమ్మరి విజయ్ ఎడవెల్లి ఆఫ్ రెబ్బెన మండల్. వీళ్ళు 8 మంది కలిసి ఒక ముఠాగా ఏర్పడి మొత్తం 17 ట్రాన్స్ఫార్మర్లని దొంగతనం చేయడం జరిగింది. ఈ 17 ఆసిఫాబాద్లో 6, రెబ్బెనాలో 4, తిర్యానీలో 1, ఈజ్గాంలో 2, కాగజ్ నగర్ రూరల్ ఏరియాలో 1, తిరుపతిలో 2, చింతలమానపల్లిలో 1, మొత్తం 17 అఫెన్సులకు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వీరు షేక్ యాకూబ్ మరియు షేక్ యాకూబ్ అనే కాగజ్ నగర్ మండలం సంబంధించినటువంటి స్క్రాప్ బిజినెస్ అతనికి మరియు కడారి శ్రీనివాస్ సందీప్ నగర్ అనే అతనికి ఈ కాయల్స్ని అమ్మడం జరిగింది. అమ్మి వాటిని మళ్ళీ డబ్బులు పంచుకొని ఇవి ఇచ్చేశారు. ఇవన్నీ కలిపి మొత్తం 17 కేసులలో వీళ్ళందరూ నిందితులుగా ఉన్నారు. వీళ్ళందరినీ పట్టుకొని మొత్తం ప్రాపర్టీని మొత్తం ఈ రిసీవర్స్ దగ్గర నుండి షేక్ యాకూబ్ మరియు కడారి శ్రీనివాస్ దగ్గర మరియు మొన్న తిర్యానీలో దొంగతనం చేసిన వ్యక్తుల దగ్గర నుంచి కూడా మొత్తం వీటిని పట్టుకోవడం జరిగింది.
వీరి వద్ద నుండి 2 మోటార్ సైకిల్స్ మరియు ఆటో, ఈ దొంగతనానికి వాడినటువంటి ఆటో ట్రాలీని కూడా మరియు వాటి యొక్క పనిముట్లు ఏవైతే ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టడానికి పనిముట్లు వాడతారో వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. వారి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. వీటి యొక్క సీజ్ వాల్యూ ఈరోజు మిర్యానా పోలీస్ స్టేషన్లో నిన్న జరిగినటువంటి ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ విషయంలో నేరస్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తం 8 మంది నేరస్తులు ఈ ముఠాగా ఏర్పడి మన జిల్లాలో వివిధ ప్రాంతాలలో ఐడియల్గా ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్స్ని థెఫ్ట్ చేసి దాంట్లో నుంచి ఆయిల్ అవన్నీ కట్ చేసేసి దాన్ని ఇప్పేసిన తర్వాత ఆయిల్ కారిపోయిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి కాయల్స్ని తీసుకొని దొంగతనం చేయడం జరిగింది. సుమారుగా మొత్తం 17 కేసులలో వీళ్ళు మొత్తం ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్లు చేయడం జరిగింది. ఈ 8 మంది కలిసి దీంట్లో 8 మంది కడారి శ్రీధర్, సందీప్ నగర్ ఆసిఫాబాద్, దివిటి పోచయ్య, సందీప్ నగర్ ఆసిఫాబాద్, బాణాల శ్రీధర్, సందీప్ నగర్ ఆసిఫాబాద్, ఆత్రం తిరుపతి, ఎడవెల్లి ఆఫ్ రెబ్బెనే మండల్, షేక్ రహీం, సందీప్ నగర్ ఆసిఫాబాద్, బాణాల నగేష్, సందీప్ నగర్ ఆసిఫాబాద్, కమ్మరి మహేష్, ఎడవెల్లి ఆఫ్ రెబ్బెనే మండల్, కమ్మరి విజయ్, ఎడవెల్లి ఆఫ్ రెబ్బెన మండల్. వీళ్ళు 8 మంది కలిసి ఒక ముఠాగా ఏర్పడి మొత్తం 17 ట్రాన్స్ఫార్మర్లని దొంగతనం చేయడం జరిగింది. ఈ 17 ఆసిఫాబాద్లో 6, రెబ్బెనాలో 4, తిర్యానీలో 1, ఈజ్గాంలో 2, కాగజ్నగర్ రూరల్ ఏరియాలో 1, తిరుపతిలో 2, చింతలమానపల్లిలో 1, మొత్తం 17 అఫెన్సులకు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వీరు షేక్ యాకూబ్ మరియు షేక్ యాకూబ్ అనే కాగజ్నగర్ మండలం సంబంధించినటువంటి స్క్రాప్ బిజినెస్ అతనికి, మరియు కడారి శ్రీనివాస్ సందీప్ నగర్ అనే అతనికి ఈ కాయల్స్ని అమ్మడం జరిగింది. అమ్మి వాటిని మళ్ళీ డబ్బులు పంచుకొని ఇవి చేశారు. ఇవన్నీ కలిపి మొత్తం 17 కేసులలో వీళ్ళందరూ నిందితులుగా ఉన్నారు. వీళ్ళందరినీ పట్టుకొని మొత్తం ప్రాపర్టీని మొత్తం ఈ రిసీవర్స్ దగ్గర నుండి షేక్ యాకూబ్ మరియు కడారి శ్రీనివాస్ దగ్గర, మరియు మొన్న తిర్యానీలో దొంగతనం చేసిన వ్యక్తుల దగ్గర నుంచి కూడా మొత్తం వీటిని పట్టుకోవడం జరిగింది. వీరి వద్ద నుండి 2 మోటార్ సైకిల్స్ మరియు ఆటో, ఈ దొంగతనానికి వాడినటువంటి ఆటో ట్రాలీని కూడా మరియు వాటి యొక్క పనిముట్లు ఏవైతే ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టడానికి పనిముట్లు వాడతారో వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. వారి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వీటి యొక్క సీజ్ వాల్యూ 163 కేజీల. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణిలో మితిమీరిన రాజకీయ జోక్యంతో సంస్థ అభివృద్ధి కుంటుపడిందని, సింగరేణిలో అనవసరపు రాజకీయ జోక్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కలుగజేసుకోబోదని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి మరోమారు స్పష్టం చేశారు. మంగళవారం పట్టణంలోని మందమరి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు ఆయనకు స్వాగతం పలికి శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పలువురు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు మార్పుకై కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించిన విధంగా సింగరేణిలో సైతం మార్పుకై బుధవారం జరగనున్న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘమైన ఐఎన్టీయూసీ గడియారంకే కార్మిక వర్గం ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 6 KK6 శ్రావణపల్లి మనం ఒక్క చిన్న ఉత్తరం రాస్తుంటే ఈ మైన్స్ మనకు అలాకేట్ అయ్యేది. దీన్ని ఇప్పటి వరకు ఆపరేషన్లో తీసుకొచ్చి సింగరేణి సంస్థ లాభాలు ఇంకే
పెరిగే అవసరం ఉంది. ఉద్యోగాలు కల్పించే అవకాశం కూడా కోల్పోయింది ఈ ముఖ్యమంత్రి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నేను అప్పుడు ఎలక్షన్ టైంలో ఇదే చెప్పాను. ఈ 3 కొత్త గన్నులు తీసుకురావడం ఈ ప్రాంత ప్రజలకు మంచిది. సుమారు 5,000 ఉద్యోగాలు ఈ కొత్త మైన్స్ ఓపెన్ చేస్తే 5,000 డైరెక్ట్ జాబ్స్, ఇంకొక 5,000 ఇండైరెక్ట్ జాబ్స్ కల్పించే అవకాశము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కోల్పోవడం జరిగింది. దాంతోపాటు బొగ్గు రావద్దు బయట నుంచి, ఫారిన్ ఎక్స్చేంజ్ ఖర్చు అయిపోతుంది, దేశ ఫారిన్ ఎక్స్చేంజ్ తక్కువైపోతుంది అని ఒక మంచి అవకాశం ఉండే. సింగరేణి సంస్థలో మన బొగ్గు, ఇంత సింగరేణి భూమి ఉన్నది, ఈ గోదావరి నీళ్లు పక్కనే ఉంది, నీళ్లు కరువలేదు, సింగరేణి సంస్థకు నిధులు కరువలేదు, సింగరేణి సంస్థకు భూమి కరువలేదు. సింగరేణి సంస్థ ఈజీలీ 850 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెడితే ఈరోజు సింగరేణి సంస్థ లాభాలు పెరిగేది. ఎందుకంటే మనకు 70 పైసలు బయట నుంచి కొనే ఎలక్ట్రిసిటీని తక్కువలో మనము ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. దాంట్లో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ప్రాఫిట్ కూడా ఉన్నది. దాంట్లో 10-15% ప్రాఫిట్ ఉన్నప్పుడు ఈ సింగరేణి సంస్థకు ఈ 850 మెగావాట్ల పవర్ ప్లాంట్ శాంక్షన్ చేపించి దాంట్లో కూడా సుమారు 5 ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ఈ రివ్యూ మీటింగ్లో సింగరేణి సంస్థ మీద రివ్యూ అయినప్పుడు నేను స్థానికులకు 80% ఉద్యోగాలు కల్పించమని చెప్పి నేను కోరడం జరిగింది. దాంట్లో కూడా మీరు చూసుకుంటే ఈ రూల్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత సుమారు 5 నుంచి 10,000 ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు బయట నుంచి వాళ్ళు మనుషులను తీసుకొచ్చి ఇక్కడ పని తీసుకుంటున్నారు. ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ కొత్త కాంట్రాక్ట్స్లో అవుట్ సోర్సింగ్లో 80% వరకు స్థానికులకి ఇస్తే ఇంకొక 5 నుంచి 10,000 ఉద్యోగాలు కల్పిస్తారు. అంటే ఇప్పుడు నేను లెక్కలు చెప్పిన ప్రకారంగా సుమారు ఇదే చూసుకుంటే 20 నుంచి 25,000 ఉద్యోగాలు దీంట్లోనే వచ్చే అవకాశం ఉంది. సో నేను ఏదైతే మాట ఇచ్చినానో దాని ప్రకారంగా ఈ ప్రాజెక్ట్స్ తీసుకురావడము, ఈ ప్రాజెక్ట్స్ని తొందరగా ఇంప్లిమెంట్ చేయడం ఈ ప్రాంత ప్రజలకు మంచిది. పవర్ ప్లాంట్ దగ్గర ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడితే ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు స్కిల్స్ నేర్పించి చాలా అంశంలలో ఇక్కడ స్కిల్డ్ లేబర్ దొరకట్లేదు. అందరూ హైదరాబాద్ పోతున్నారు. ఈ ఏసీ రిపేర్ అన్న కానీ ఏ పెద్ద విషయంలో కూడా ఎప్పుడు కూడా హైదరాబాద్ పోవాలి సార్, పని చేయించుకోవాలని చెప్పి అందరూ హైదరాబాద్ పోతున్నారు. అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా ఇక్కడ ఏదైతే అవసరాలు ఉన్నాయో ఇక్కడనే ట్రైనింగ్ చేసి వీళ్ళకు ఇక్కడ ఉపాధి, ఒక బిజినెస్ ఆపర్చునిటీ కల్పించే ప్రయత్నం నేను ఆల్రెడీ ప్రారంభం చేసినాను. త్వరలోనే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఉద్యోగాలు కల్పించే అవకాశం దాని ద్వారా కూడా ప్రపంచ దేశ చరిత్రలో కార్మికుల హక్కులు సాధించబడినాయంటే కేవలం పోరాటాల ద్వారానే సాధ్యమని, ప్రభుత్వ అనుబంధ కార్మిక సంఘాలతో కార్మికులకు ఒరిగేది ఏమీ లేదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. మంగళవారం పట్టణంలోని మందమరి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఒక ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి ఎన్నికల్లో కలగజేసుకోబోమని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని తప్పి నేడు యూనియన్ ఎన్నికల్లో వారి ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారని, గెలిచిన కొద్ది రోజులకే ఇచ్చిన మాటను తప్పిన కాంగ్రెస్ వైఖరిని ప్రజలు గమనించి జరగనున్న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ నక్షత్రం చుక్క గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు భీమనాథుని సుదర్శన్, సోమశెట్టి రాజేశం, డి మనోహర్, ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సర్కారు సంఘాలకు ఓటేస్తే గతంలో ఏం జరిగిందో సింగరేణిలో అదే జరుగుతుంది. గతంలో టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉండి టీబీజీకేఎస్ సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి నుంచి వేలాది కోట్ల రూపాయలని తరలించకపోవడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా సింగరేణి నుంచి వేలాది కోట్ల రూపాయలను తరలించకపోవడానికే ఐఎన్టీసీ యూనియన్ని
గెలిపించడానికి ఒక్కొక్క కార్మికుడికి 3,000 రూపాయలు మందు పంచుతూ ఉన్నారు. మరి వాళ్ళ కార్మికులకి 3,000 రూపాయలు ఇచ్చినటువంటి ఐఎన్టీసీ రేపు కార్మికులకి పని అడిగే హక్కు ఉంటుందా? మేము డబ్బులు ఇచ్చినా మీరు ఓటేశారంటారు. ఇవాళ సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి 50,000 60,000 జీతం వస్తుంది. ఈ 3,000 రూపాయలకి ఆశపడి మన ఓటు అమ్ముకుందామా? దయచేసి కార్మిక సోదరులు ఆలోచన చేయాలి. ఇవాళ వీళ్ళు తాగిపిచ్చి డబ్బులు ఇచ్చి ఓట్లు పొంది మళ్ళీ గత ప్రభుత్వం లాగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సింగరేణి నుంచి వేలాది కోట్లు తరలించాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ అసెంబ్లీలో సింగరేణి అవినీతి మీద ఎంక్వైరీ చేయాలని, సిఎండ్ఎండి పైన ఎంక్వైరీ చేయాలని ఒకే ఒక సిపిఐ పార్టీ ఎమ్మెల్యే సాంబశివరావు గారు మాట్లాడింది తప్ప ఇంకా ఏ పార్టీ మాట్లాడలేదు. దీన్ని బట్టి కార్మిక వర్గం అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ కొన్ని సంఘాలు సింగరేణిలో ఎన్నికలైన తర్వాత ఇప్పటివరకు ఏనాడు వాళ్ళకి కనీసం 2,000 ఓట్లు కూడా రాలేదు. కానీ ఈ ఓట్లను చీల్చి సర్కారు సంఘాలను గెలిపించడానికి సర్కారుకు అమ్ముడుపోయినటువంటి సంఘాలు ఇవాళ కార్మికులకి ఓట్లు అడుగుతూ ఉన్నారు. సిఐటి అనేది ఏనాడు సింగరేణిలో గెలవలేదు. కానీ ఏఐటిసి ఓట్లను చీల్చి. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాలలో ఘనంగా దత్త జయంతి ఉత్సవాలు. సాయి నామస్మరణతో మారుమ్రోగిన ఆలయ ప్రాంగణాలు. దర్శించుకున్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు. విద్యుత్ నియంత్రిక చోరీకి పాల్పడ్డ ముఠా గుట్టు రట్టు చేసిన ఆసిఫాబాద్ జిల్లా అదనపు ఎస్పీ అచేశ్వరరావు. జిల్లా వ్యాప్తంగా 17 విద్యుత్ నియంత్రికలను దొంగిలించినట్లు వెల్లడి. సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని నిర్మూలిస్తాం. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.